మీకు 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సో ఎందుకని అంత ఎంత బ్యాలెన్స్ తప్పింది? జనాలకి ఒక 100 crore సినిమా, 200 crore సినిమా అంటే ఒక కల్కి రేంజ్, ఒక సలార్ రేంజ్ అండ్ పెద్ద పెద్ద సూపర్ స్టార్ సినిమా వచ్చినప్పుడు వాళ్ళు 40 crore 30 crore పబ్లిసిటీ మీద పెడుతున్నారు. సో బందీలు కూడా సింగిల్ క్యారెక్టర్ కనబడుతుంది, ఓన్లీ స్క్రీన్ సినిమా మొత్తం మీరు ఒక్కలే ఉంటారు. సో దాంట్లో ఒక షార్ట్ చూసాను, న్యూడ్ గా ఉన్నారు. అసలు ఐఎమ్ నాట్ ద ఫస్ట్ పర్సన్. ఒక స్క్రిప్ట్ డిమాండ్ చేసినప్పుడు అందరూ చేస్తారు. ఇంకోటి తెలిసింది, మీరు సంజయ్ రెడ్డి వంగారిని కూడా కొంచెం ట్రోల్ చేశారు, కామెంట్ చేశారు. మొన్న చెప్పాను ఒక ఇంటర్వ్యూ. అంటే ట్రోల్ ఎంత పెద్దగా చేయండి. ఇట్లాంటి మూవీస్ నాకు వచ్చుంటే బాగుండేదండి మీకు అనిపించే మూవీస్? విజయ్ సేతుపతి గారు ఎట్లాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత చాలా నెగిటివిటీ ఉంటుంది. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కెరీర్ ఉండదు, మైనస్ అయిపోతుంది అని అంటుంటారు, కామెంట్స్ చేస్తూ ఉంటారు. తెలుగులో బిగ్ బాస్ అంటే నాగార్జున గారు, హిందీలో బిగ్ బాస్ అంటే సల్మాన్ ఖాన్, వాళ్ళు సూపర్ స్టార్స్. గారితో కూడా పృథ్వీరాజ్తో కూడా కొంచెం మీకు అక్కడ కాన్ఫ్లిక్ట్స్ జరిగింది. And definitely I think and I know that she is going to enter into politics one day. హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ యశ్వంత్, వెల్కమ్ టు QTV. ఈరోజు మన ముందు ఉన్నారు ఆదిత్య ఓం గారు. లాహిర్ మూవీతో పరిచయం అయ్యి మొన్నటి వరకు వచ్చిన బిగ్ బాస్లో కూడా చాలా మన కంటెస్టెంట్లు చాలా అందరినీ చాలా భయపెట్టారు. సో ఆయన అంటే చాలా హార్డ్, చాలా ఓపెన్గా మాట్లాడతారు. సో దానివల్ల బిగ్ బాస్ కూడా చాలా మంది హర్ట్ అయ్యారు. సో కొత్తగా రిలీజ్ అవుతుంది బందీ మూవీ అనేది. సో దాని గురించి తెలుసుకుందాం, ఆ స్టోరీ గురించి తెలుసుకుందాం, రండి. హాయ్ సార్. హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా బాగున్నాను, చెప్పండి. అప్పుడు మంచి ఇంట్రొడక్షన్, థ్యాంక్ యూ సో మచ్. సో అప్పుడు లాహిర్ నుంచి ఇప్పుడు కొంచెం అదే మెయింటైన్ చేస్తున్నారు. కొంచెం లుక్ ఎలా కుదురుతుంది మీకు? కొంచెం డిసిప్లిన్ ఉంది లైఫ్ లో. కరెక్ట్ తినడం, కరెక్ట్ టైంలో లేవడం, కొంచెం డిసిప్లిన్ ఉంది. మందు, స్మోకింగ్ అట్లాంటి ఏమీ అలవాటు లేదు నాకు. అండ్ రెగ్యులర్గా జిమ్కి కూడా వెళ్తాను. డైట్ రకంగా కూడా చూస్తాను, కానీ ఎక్కువ నేను వైటింగ్ చేయను. ఎందుకంటే అది మళ్ళీ ఏదో నెగటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్. బట్ చాలా డిసిప్లిన్ లైఫ్ ఉంది, అందుకే కొంచెం మెయింటైన్ ఉన్నాను, అంతే. సో లాహిర్ కన్నా ముందు మీరు సీరియల్ ఆర్టిస్ట్ చేశాను. తర్వాత వైవేస్ గారు తీసుకొచ్చి సీరియల్ ఆర్టిస్ట్ కంటే ముందు కూడా నేను థియేటర్ ఆర్టిస్ట్. ఓకే. చాలా నాటకాలు, చాలా అంటే ఆ రంగమంచంలో చాలా నాటకాలు, చాలా అది కూడా చేశాను నేను. ఢిల్లీలో ఉన్నప్పుడు, ముంబైలో ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాను నేను చాలా సినిమాల్లో. ఒక 2 years అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా నా ప్రయాణం జరిగిందండి. ఆ తర్వాత సీరియల్స్, ఆ తర్వాత తెలుగు ఫిల్మ్స్, అట్లా. సో ఐ మీన్ తెలుగులో కూడా డిబ్యూటెంట్ గా అంత పెద్ద డైరెక్టర్ కు అంత స్టార్ కాస్టింగ్ లో వచ్చారు. సో అది చాలా పెద్ద హిట్, ఇండస్ట్రీ హిట్ అది. సో అప్పుడు అసలు ఆ మూవీ ద్వారా మీరు చాలా బిజీ కూడా అయ్యారు. సో తర్వాత ఎందుకు అంత డిస్ట్రాక్ట్ అయ్యారు ఇండస్ట్రీ మూవీస్ లో కానీ అట్లా కనిపించకుండా? డిస్ట్రాక్షన్ ఏమీ జరగలేదు. మై టైమ్ వాజ్ నాట్ గుడ్. కొంచెం అదృష్టం, కొంచెం డెస్టినీ, కొన్ని రాంగ్ డిసిజన్స్, కరెక్ట్ గైడెన్స్ లేక, ఇవన్నీ మ్యాటర్స్ కలిపి కొంచెం నా ఇమ్మెచ్యూరిటీ కూడా. ఎందుకంటే ఐ వాజ్ వెరీ యంగ్, 24-25. కొంచెం సినిమా ఇండస్ట్రీ పాలిటిక్స్ కూడా చెప్పొచ్చు. ఓకే, సినిమా పాలిటిక్స్, ఆఫ్ కోర్స్ కొన్ని సినిమా ఇండస్ట్రీ పాలిటిక్స్ కూడా చెప్పొచ్చు. ఐ వాజ్ అ స్మాల్ బాయ్, ఒక చిన్న కుర్రాడు. 24-25 వయసు అంటే ఏంటి? సో ఆ వయసులో ఎంత పెద్ద అవకాశం దొరికిందండి, ఆ వయసులో ఎంత పెద్ద బ్రేక్ దొరికిందండి. ఐ కుడ్ నాట్ టేక్ ఇట్. అప్పుడు నాకు గైడెన్స్ చేసిన వాళ్ళు, పెద్ద మనుషులు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నాకు పుష్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. నా వెనకాల 2-3 ప్రొడ్యూసర్స్ అస్సలు లేరు. సో నాకు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ డౌన్ వచ్చినప్పుడు అందరూ నాకు వదిలేశారు. సో అది జరిగిందండి. నేను వాంటెడ్గా డిస్ట్రాక్షన్ బ్రేక్ అస్సలు తీసుకోలేదు. కానీ ఒక 2008 తర్వాత ఒక 2-3 years నాకు ఆఫ్ కోర్స్ ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫిల్మ్స్. సో అంటే ఇండస్ట్రీలో సార్ మనం రికమెండేషన్స్ కానీ లేకపోతే ఒక ఫ్రెండ్షిప్ కానీ ఉంటేనే మనకి నెక్స్ట్ ఆఫర్స్ అనేవి ఉంటాయి. సో మీకు వైవేస్ గారు చాలా సార్లు చెప్పారు, నేను తనకు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత తను ఎక్కడికో వెళ్ళాడు అని చెప్పి. సో ఆయనతో మీరు కంటెక్ట్ లేరా తర్వాత మళ్ళీ ఆయనకు మూవీస్ మీద డౌన్ అయిన తర్వాత? ఇప్పుడు ఏమవుతుంది, సినిమా ఇండస్ట్రీ ఈజ్ అ కమర్షియల్ ఇండస్ట్రీ బ్రదర్. సో నా లాస్ట్ సినిమా సక్సెస్ లేకపోతే నా బెస్ట్ ఫ్రెండ్ కూడా నాకు ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత వైవిఎస్ చౌదరి గారు కూడా ఆ కండిషన్లో లేదు నా మీద డబ్బులు పెట్టడానికి కానీ నాకు మళ్ళీ ఒక హీరోగా ప్రమోట్ చేయడానికి. అండ్ ఇంకోటి, హీ ఆల్సో గాట్ లాట్ ఆఫ్ ఫిల్మ్ ఆఫర్స్ పెద్ద సూపర్ స్టార్స్తో. సో ఆయన ఒక డిఫరెంట్ వైబ్కి వెళ్ళారు.
నేను నా తరపున చాలా ట్రై చేశాను. ఆ టైంలో కూడా ఇప్పుడు కూడా ట్రై చేస్తూనే ఉన్నాను. పెద్ద పెద్ద డైరెక్టర్స్తో కలవాలంటే వాళ్ళతో మీటింగ్, వాళ్ళ దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేయడం, వాళ్ళకి మెసేజెస్ ఇవ్వడం. ఐఎమ్ ట్రయింగ్ ఈవెన్ టుడే. కానీ ఎందుకు ఎలా జరిగిందండి, అది నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను. దాంట్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్నిటి గురించి చెప్పడం కొంచెం తప్పువే. అండ్ నో వన్ కెన్ సే ఆల్సో వెరీ క్లియర్లీ వాట్ హ్యాపెండ్, వై హ్యాపెండ్. బట్ నేను మర్చిపోయాను, ఫ్రాంక్గా చెప్పాలంటే నేను మర్చిపోయాను. ఎందుకంటే అది గట్టిగా వన్ షుడ్ నాట్ కీప్ ఇట్ లైక్ టైట్. అప్పుడే ఒక ముందుకి వెళ్దాం. సో మూవీస్ లో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక రేంజ్ కి వెళ్ళిన తర్వాత కొంచెం డౌన్ ఫాల్ అయ్యాక మీరు ప్రొడక్షన్ మేనేజర్ కూడా చేశారు అవును. ఓ మూవీస్ కి. సో దాంట్లో మీరు యాక్ట్ చేయలేదు కానీ చేశారు. అంటే ఓ హీరోకి వెళ్ళిన తర్వాత ఒక లెక్క ఉంటుంది, ప్రొడక్షన్ మేనేజర్ వెళ్ళక వేరే ఫేజ్ ఉంటుంది. సో దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేశారు? అంటే లైఫ్ ఏమేమి చూపిస్తుంది మాకు తెలియదు కదా. సో కానీ ఒక టైంలో అంటే ఇఫ్ వీఆర్ ఫేసింగ్ సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, సో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేయాలి. అది కూడా ఒక నాకు తెలిసింది ఓన్లీ మాత్రం సినిమా ఇండస్ట్రీ. నాకు కొంచెం గ్రిప్ ఉంటుంది ఓన్లీ మాత్రం సినిమా ఇండస్ట్రీ. ఆ నాలెడ్జ్, ఆ తెలివి ఓన్లీ మాత్రం సినిమా ఇండస్ట్రీ మీద నాకు ఉంటుంది ఆ టైంలో. సో ఇప్పుడు నాకు ఆ టైంలో ఏమైంది అంటే హీరో ఆఫర్స్ ఏమీ లేదు, క్యారెక్టర్ రోల్ ఆఫర్స్ కూడా లేవు, సో డైరెక్టర్ ఆఫర్ కూడా లేవు. సో ఏం చేయాలి? ఓకే, ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. లక్కీగా నాకు కొంతమంది ఫ్రెండ్స్ దేవర్ ఎంటరింగ్ ఇన్ టు ప్రొడక్షన్ ఫీల్డ్. సో నా అనుభవంకి వాళ్ళు యూస్ చేసి మంచి 3-4 ఫిల్మ్స్ చేశారు. సో ఆ తర్వాత కొంచెం ఒక సినిమా ఇండస్ట్రీ గ్రిప్ నాకు వచ్చింది, ఒక ఫైనాన్షియల్ స్టాబిలిటీ కూడా వచ్చిందండి, ఒక సర్కిల్ కూడా కొంచెం పెరిగింది. సో అక్కడి నుంచి నేను రైటర్గా, డైరెక్టర్గా వర్క్ స్టార్ట్ చేశాను హిందీలో. సో 2012-2013 తర్వాత కెరియర్ వాజ్ ఓకే. కానీ కరోనా తర్వాత ఐ గాట్ సమ్ బూస్ట్. ఐ డో నాట్ నో హౌ, నాకు తెలియదు ఏం జరిగింది, ఎలా జరిగింది. బట్ కరోనా తర్వాత నాకు కంటిన్యూస్గా తెలుగులో మాత్రం సినిమా ఆఫర్లు ఉన్నాయి. అండ్ చాలా సినిమాలు కూడా చేశాను, మంచి పేరు కూడా వచ్చిందండి. కానీ ఆ కమర్షియల్ హిట్ మళ్ళీ ఇప్పుడు వరకు రాలేదు. సో ఆ కమర్షియల్ హిట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. సో కమింగ్ టు మీరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా సరే ఇండస్ట్రీలో ఎవరు లేరు, మీకు సపోర్ట్ లేదు. మీ ఫ్యామిలీ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. సో ఐఏఎస్ ఆఫీసర్ మీ ఫాదర్, సో అట్లాగే మదర్ కూడా సంథింగ్ లెక్చరర్. సో అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి మూవీస్ లోకి రావాలని ఎట్లా అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి ఈ కోరిక సినిమాలకి వెళ్ళాలి. అండ్ అది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనొచ్చు. ఫ్యాక్టరీ సెట్టింగ్స్, ఆ ఫ్యాక్టరీ సెట్టింగ్లో ఏదో ప్రాబ్లం ఉంది. సో ఎంత కష్టాలు వచ్చిన తర్వాత కూడా నాకు ఒక సెకండ్ కూడా లైఫ్లో రిగ్రెట్ రాలేదు. ఎందుకు సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, ఈజీగా చేసుకోవచ్చు. కానీ ముందుగా ఒక లెక్చరర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మర్చిపోండి, అది పెద్ద అంటే రైతుల ఫ్యామిలీ, నాకు మంచి ల్యాండ్స్ కానీ అన్నీ ఉన్నాయి. సో ఐ కుడ్ హ్యావ్ గాన్ దేర్ అండ్ డన్ దాట్ ఆల్సో. అగ్రికల్చరల్ పని కూడా చేసుకోవచ్చు, కానీ ఐ డిడ్ నాట్ డూ. ఎందుకంటే ఇదే నా ప్యాషన్, ఇదే నా లైఫ్. కెరియర్లో డౌన్స్ కూడా అయింది, బట్ నాకు రిగ్రెట్స్ ఏమీ లేవు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఐ కెనాట్ ఇమాజిన్ ఎనీ అదర్ లైఫ్. అండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ అండ్ బికాస్ ఆఫ్ ద ప్యాషన్ టు డూ సినిమా ఇండస్ట్రీ ఐఎమ్ స్టిల్ ఫిట్, ఐఎమ్ స్టిల్ వర్కింగ్ హార్డ్. వేరే ఏదైనా రెగ్యులర్ ఆఫీస్ జాబ్ చేసినప్పుడు ఐ వుడ్ హ్యావ్ బిన్ ఫినిష్డ్, బికాజ్ ఐఎమ్ ఎ క్రియేటివ్ పర్సన్. బేసికలీ నేను ఒక ఆర్టిస్ట్. సో ఓన్లీ మాత్రం ఒక ఆర్టిస్టిక్ ఫీల్డ్లో నేను బ్రతికేగలుగుతాను. అదర్వైజ్ వేరే ఫీల్డ్స్ నాకు అస్సలు పడదు. సో అంటే ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది స్ట్రగుల్స్లో వచ్చినప్పుడు, ఇలా డౌన్ఫాల్లో ఉన్నప్పుడు? డౌన్ఫాల్ వచ్చినప్పుడు ఫ్యామిలీస్ వాళ్ళకి కూడా కష్టాలు, అది వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతారు. ఎందుకు ఆయన వెళ్ళారు ఇక అన్నోన్ ఫీల్డ్కి, మాకు ఎవ్వరు తెలియదు, మేము అంటే ఆయనకి హెల్ప్ చేయాలంటే కూడా ఎలా హెల్ప్ చేయాలి అది కూడా మాకు తెలియదు. సో దే ఫీల్ వెరీ డౌన్ అండ్ దే ఫీల్ సాడ్ అబౌట్ దాట్. బట్ వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడైనా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు నా కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్లో నా వైఫ్ సపోర్ట్. ఇప్పుడు నాన్నగారు లేదు, సో నాన్నగారు ఉన్న వరకు హీ వాజ్ సపోర్టింగ్ మీ అలాట్. నేను సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ ఉన్నప్పుడు మై ఫాదర్ వాజ్ అబ్సల్యూట్లీ అగెయిన్స్ట్. అస్సలు ఒప్పుకోలేదు, ఏదో సపోర్ట్ కానీ ఏదో అది కూడా చేయలేదు. బట్ ఒక్కసారి నేను ప్రూవ్ చేసిన తర్వాత హిందీ ఇండస్ట్రీలో, హిందీ సీరియల్స్లో, తెలుగు ఇండస్ట్రీలో హీ వాజ్ బిహైండ్ మీ లైక్ అ రాక్. సో నా నాన్నగారు వల్ల ఐ వాజ్ ఏబుల్ టు స్పెండ్ 4-5 years ఆఫ్ మై లైఫ్
అరౌండ్ 2009 to 2012 వరకు ఆయనే సపోర్ట్ చేశారు నాకు. ఆ టైంలో నేను ₹1 కూడా సంపాదించలేదు ఆ 3-4 ఇయర్స్లో. నాట్ ఈవెన్ సింగిల్ రూపీ ఐ ఎర్న్డ్ ఫర్ 3-4 ఇయర్స్. అండ్ బట్ హీ వాస్ దేర్ బిహైండ్ మీ. ఆ వయసులో వర్క్ లేకపోతే, ఫైనాన్సెస్ లేకపోతే, ఒక 33-34 వయసులో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. బట్ సమ్హౌ నేను ఫేస్ చేశాను. సమ్హౌ ఐ కుడ్ ఓవర్కమ్ ఇట్. సో అట్లాగే మీకు లవ్ అఫైర్స్ కూడా సంథింగ్ రిలేషన్షిప్ ఉన్నాయని చెప్పారు, బ్రేకప్స్ అయినాయి అంట కదా మ్యారేజ్ కన్నా ముందు. అందరికి ఉన్నాయి కదా లవ్ అఫేర్స్. ఇప్పుడు ఎవరికి అంటే హూస్ నాట్ హ్యావింగ్ లవ్ అఫేర్స్? ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్ లవ్ అఫేర్స్. ప్రతి పర్సన్కి ఉంటుంది కదా లవ్ అఫైర్స్ అన్ని. సో దాంట్లో ఏదో ఆశ్చర్యం ఏం లేదు. సో ఎలా ఉందండి మ్యారేజ్ లైఫ్? సపోర్ట్ మ్యారేజ్ లైఫ్ ఇస్, మై వైఫ్ ఇస్ లైక్ రాక్ బిహైండ్ మీ. మై వైఫ్ ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను మళ్ళీ ఐ కుడ్ ఎంటర్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ స్టార్ట్ యాక్టింగ్ అగైన్. ఎందుకంటే మేము బయట ఫైట్ చేసుకోవచ్చు, ఏదైనా పోరాడడం, ఏదైనా స్ట్రగుల్స్, ఏదైనా ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఇంట్లో అక్కడ శాంతి లేకపోతే, అక్కడ ప్రశాంతంగా లేకపోతే పర్సన్ కెన్ నెవర్ డూ ఎనీథింగ్ అవుట్ సైడ్. సో ఇంట్లో ఉన్న సపోర్ట్ చాలా ముఖ్యం 100% ఒక పర్సన్కి. అది మదర్ ఫాదర్ నుంచి రావచ్చు, వైఫ్ నుంచి రావచ్చు, పిల్లల నుంచి రావచ్చు. సో మై సన్ ఈజ్ ఆల్సో లైక్ హీఈస్ ఇన్ 12th స్టాండర్డ్ రైట్ నౌ. ఓకే. సో హీ ఆల్సో సపోర్ట్స్ మీ, మై వైఫ్ ఆల్సో సపోర్ట్స్ మీ. సో వాళ్ళు సపోర్ట్ వల్లనే నేను అంతా చేయగలుగుతాను. అదర్వైజ్ ఇట్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సో షీఈస్ ద యాక్చువల్ సపోర్ట్ ఫ్రమ్ మీ. సో అట్లాగే మీరు అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా చేశారు, మీరు చెప్పారు కదా. సో అట్లాగే సీరియల్స్ కూడా చేశారు. అవునండి. సో అంటే ఇన్ని సీరియల్స్ చేసి అన్ని అసిస్టెంట్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది, Yes. స్క్రిప్ట్ పరంగా సెలెక్ట్ చేసుకోవడం కానీ, సో డైరెక్షన్ ఉంటుంది కదా. అసలు మీ స్క్రిప్ట్ సెలెక్షన్ లో ఎట్లా ఎక్కువ ఎందుకని బ్యాలెన్స్ తప్పింది మీకు? సినిమా ఇండస్ట్రీకి ముఖ్యం స్క్రిప్ట్, ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ చాలా ముఖ్యంగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఏమవుతుంది, ఒక మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత కూడా somehow the directors are not able to make that film. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మారిపోతుంది. సో సెట్లో నేను గొడవలు పెట్టాను, ఎందుకంటే ఆమె డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్ కదా. సో నాకు తెలుస్తుంది దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ రాంగ్. డైరెక్టర్ గారు ఒక వేరే కథ చెప్పాడు, ఇప్పుడు ఆ కథలో ఉన్న ఎసెన్స్ పోయింది, ఇప్పుడు ఆ ఫీల్, ఆ మ్యాజిక్ పోతుంది. కొన్నిసార్లు ఎలా జరిగిందండి, మంచి సినిమాలు కూడా డైరెక్టర్ తీశారు, కానీ ప్రొడ్యూసర్ పబ్లిసిటీ చేయలేకపోయారు. సినిమాలు మంచి థియేటర్స్లో రిలీజ్ అవ్వలేదు, సినిమాలు జనాల వరకు రీచ్ అవ్వలేదు. సో అట్లా కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా అది ఒక ప్యాటర్న్లో అది కూడా జరుగుతుంది. సో సమ్ టైమ్స్ కొన్ని సినిమాలు నేను డబ్బు కోసం కూడా చేశాను, దాంట్లో డౌట్ లేదు. స్క్రిప్ట్ చూడలేదు, వాళ్ళు ఇచ్చిన డబ్బు ప్రకారంగా అది చేశాను. బట్ ఆల్ ద ఫిల్మ్స్ నేను చేసింది, ఆల్ ద ఫిల్మ్స్లో సంథింగ్ ఏదో స్పెషల్ ఉంటుంది 100%. మేబీ ఒక 5 years తర్వాత అందరూ డిస్కవర్ చేస్తారు. కానీ పెద్ద విషయాలు చెప్పను. కానీ ఇప్పుడు బందీ రిలీజ్ అయిందండి. బందీలో మీరు రివ్యూస్ చూస్తే 2.75 మినిమం స్టార్స్, 3.25, 3.5 వరకు న్యూట్రల్ క్రిటిక్స్ ఇచ్చారు నాకు. సో కానీ సినిమా థియేటర్లో ఉంది, ప్రసాద్ కొలాబరేషన్లో మేము రిలీజ్ చేశాను ప్రసాద్ వాళ్ళతో. బట్ ఇంకా జనాలు రావాలి. సెకండ్ వీక్లో కూడా సినిమా ఎంటర్ అవుతుంది, కానీ ఇట్లాంటి సినిమాలకి ప్రొడ్యూసర్ ఇంకా పబ్లిసిటీ చేయాలి. ఎందుకంటే ఈరోజు మనం జనాలకి డిస్టర్బ్ చేయకపోతే వాళ్ళు రారు. అసలు డోర్ నాక్ చేసి వాళ్ళకి ఇలా పట్టుకుని. అండ్ ఇంకొక మైండ్లో అంటే వర్డ్ ఆఫ్ మౌత్ కూడా ఒక స్ప్రెడ్ అవ్వాలంటే ఒక సినిమా ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ కూడా అవ్వాలి, అదర్వైజ్ అంత పబ్లిసిటీ చేయాలి ప్రొడ్యూసర్స్కి. సో ఈ సెకండ్ ఇన్నింగ్స్లో బందీ సినిమా అయినా సరే, దహనం ఇంకొక మంచి సినిమా ప్రైమ్లో ఉంది, చూడొచ్చు. చాలా మంచి పర్ఫార్మెన్సెస్, మంచి స్క్రిప్ట్స్, ఇవన్నీ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్ చేశాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఒక కమర్షియల్ హిట్. అది క్యారెక్టర్ రోల్లో దొరుకుతుంది ఆర్ మెయిన్ రోల్లో దొరుకుతుంది నాకు తెలియదు. బట్ నేను మళ్ళీ ఆ ప్రాసెస్లో ఉన్నాను, దాంట్లో డౌట్ లేదు. ఐఎమ్ రెగ్యులర్లీ వర్కింగ్ అగైన్. ప్రతిరోజు ఒక స్క్రిప్ట్, ఒక కొత్త పర్సన్ కానీ, ఒక న్యూ డైరెక్టర్ కానీ, ఒక ఓల్డ్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా నా దగ్గరికి వస్తుంది. సో ఐఎమ్ లిసనింగ్ టు స్క్రిప్ట్స్ ఎవ్రీ డే. సో ఇట్లాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు నాకు ఒక అర్థమైంది, ఐఎమ్ బ్యాక్ ఇన్ ద ప్రాసెస్. చాలామంది నా గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు, ఓకే ఆదిత్యకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వాలి. సో బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ కూడా ఉన్నాయి. ఈ బందీ ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి ఇది 21st March షణ్ముఖ రిలీజ్ అవుతుంది. దాంట్లో నేను ఒక నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేశాను. ఆది సాయి కుమార్ హీరో, అవికా గౌర్ హీరోయిన్. సో దాంట్లో నేను ఒక నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేశాను.
సో ఆ ప్రాసెస్ ఉంది. మళ్ళీ ఒక వరలక్ష్మి గారు అండ్ నవీన్ చంద్ర వాళ్ళ సినిమాలు కూడా నేను ఒక నెగెటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో ఐఎమ్ బ్యాక్ ఇన్ ద ప్రాసెస్. బట్ నాకు ఎక్కడ ఎలా ఒక మంచి హిట్ పడుతుంది అది నాకు తెలియదు. బట్ డెఫినెట్లీ ఇన్ 1 or 2 years ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద గుడ్ క్యారెక్టర్స్ విత్ బిగ్ హిట్, కమర్షియల్ హిట్. యా కమింగ్ టు దహనం. సో దహనం కూడా మీ పెర్ఫార్మెన్స్ చాలా ఫైనెస్ట్గా ఉంటుంది అక్కడ. సో దాంట్లో ఒక క్యాస్ట్ రిలీజన్ కానివ్వండి, లేకపోతే డిమోషనల్ కానివ్వండి, శివుడి గురించి అవును. ఒక ప్యాటర్న్ అనేది అవార్డ్స్ కూడా వచ్చినాయి, 6 ఫిల్మ్ అవార్డ్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దట్. దానికి ప్రమోషన్ చేయడం చాలా మైనస్ అయింది అది. అవును. సో అంటే మీకు ఇన్స్టాగ్రామ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు మీరు, మీకు 1.8 million ఫాలోవర్స్ ఉన్నారు. సో ఎందుకని అంత ఎంత బ్యాలెన్స్ తప్పింది, అది ఎందుకు అంత రీచ్ అవ్వలేకపోయింది ఆడియన్స్ కి? ఇప్పుడు జనాలకి అంటే ఏంటండి, జనాలకి ఒక 100 crore సినిమా, 200 crore సినిమా అంటే ఒక కల్కి రేంజ్, ఒక సలార్ రేంజ్, అట్లాంటి ఒక జనాల దగ్గరికి వెళ్ళి పబ్లిసిటీ సరిగా పబ్లిసిటీ చేయాలి ప్రొడ్యూసర్స్కి. ఆ పబ్లిసిటీ చేయకపోతే అంటే ఎవరి సినిమా ఉన్నా సరే ఇట్ విల్ నాట్ రన్. ఎంత మంచి సినిమా ఉన్నప్పుడు కూడా అండ్ పెద్ద పెద్ద సూపర్ స్టార్ సినిమా వచ్చినప్పుడు వాళ్ళు 40 crore 30 crore పబ్లిసిటీ మీద పెడుతున్నారు. సో ఒక ఫేడ్ అవుట్ యాక్టర్ కానీ ఒక కమ్బ్యాక్ ఆర్టిస్ట్కి ఎంత పబ్లిసిటీ పెట్టాలి మీరే ఆలోచించండి ఒకసారి. సో ఐ థింక్ ద పబ్లిసిటీ ఈజ్ గోయింగ్ రాంగ్ అండ్ ద టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ద పీపుల్ వాంట్ టు సీ ద కమర్షియల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఓకే, లో బడ్జెట్లో కూడా మంచి కమర్షియల్ సినిమాలు చేసుకోవచ్చు, కానీ ఆ సినిమాల్లో మంచి పాటలు కావాలి, సంథింగ్ ఏదో ట్రెండింగ్ మ్యూజిక్, ట్రెండింగ్ టాపిక్ కావాలి. సో సినిమాలకి కూడా కొన్ని డిమార్కేషన్ వచ్చిందండి మా జనాల మైండ్లో. ఇది ఓటీటీ సినిమా, ఇది థియేటర్ సినిమా. సో జనాలు ఆటోమేటిక్గా ఒక ఒపీనియన్ ఫార్మ్ చేస్తారు. ఇది ఓటీటీలో వచ్చినప్పుడు నేను చూస్తాను. ఇప్పుడు మేము బందీ సినిమా గురించి కూడా ప్రతి చోటుకి వెళ్ళి పబ్లిసిటీ చేస్తున్నాను. సో అందరూ అదే అడుగుతున్నారు, భయ్య ఓటీటీకి ఎప్పుడు వస్తుంది? మీరు కూడా అడిగారు కదా, ఇది బందీ ఓటీటీ రిలీజ్ అయింది తర్వాత. సో అది ఒక ఉంది. సో అది బ్రేక్ చేయాలంటే కమర్షియల్ ఫార్మాట్లో సినిమా చేయాలి, పాటలతో, యాక్షన్తో, ఐదర్ లవ్ సబ్జెక్ట్ ఆర్ ఫెస్టివల్లో రిలీజ్ ఉన్న ఆర్ మ్యారేజ్ మీద సంథింగ్ ఏదో. అప్పుడు ఏదో సినిమా లాంటి జనాలకి కనిపిస్తుంది. ఐ థింక్ ఫిల్మ్ లైక్ డీజే టిల్లు, సంక్రాంతికి వస్తున్నాం, గుడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్స్ ఇన్ ద కమర్షియల్ ఫార్మాట్. యా, సో అట్లాంటి సినిమా ఐఎమ్ వాంటింగ్ టు డూ సంథింగ్ లైక్ దట్ ఫిల్మ్, లైక్ హౌ డీజే టిల్లు వాజ్ దేర్, లైక్ హౌ ఈ నగరానికి ఏమైంది, అండ్ ఆల్ దిస్ ఫిల్మ్స్ వర్ దేర్, బలగం, సినిమా బండి, అట్లాంటి సినిమాల్లో ఐఎమ్ ట్రయింగ్. ఇఫ్ వన్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ కమ్ టు మీ, డెఫినెట్లీ నేను చేస్తాను. సో ఇప్పుడు కమింగ్ టు బందీ. సో బందీలో కూడా సింగిల్ క్యారెక్టర్ కనబడుతుంది, ఓన్లీ స్క్రీన్ సినిమా మొత్తం మీరు ఒక్కలే ఉంటారు. సో దాంట్లో ఒక షార్ట్ చూసాను, న్యూడ్ గా ఉన్నారు. అసలు ఒక యాక్టర్ గా, ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్ యాక్టర్ అయ్యి ఉండి న్యూడ్ సీన్ చేయడం అనేది డిఫికల్ట్ అనిపించిందా? కాదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ద ఫస్ట్ పర్సన్. ఒక స్క్రిప్ట్ డిమాండ్ చేసినప్పుడు అందరూ చేస్తారు. అంటే ఒక డెడికేటెడ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు దే డూ ఇట్. కమల్ హాసన్ గారు కూడా అభయ్ సినిమాలో చేశారంట, యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ కూడా చేశారంట, మా విక్రమ్ గారు కూడా, తమిళ్ విక్రమ్ గారు, ఆయన కూడా ఒక సినిమాలో. గతంలో చూస్తే ఆపరేషన్ దుర్యోధన్ అనే సినిమాలో శ్రీకాంత్ గారు కూడా. సో అట్లాంటి ఈ స్క్రిప్ట్ డిమాండ్ ఎలా ఉంది, ఎందుకంటే వాట్ ద డైరెక్టర్ వాంటెడ్ టు ప్రొజెక్ట్ వాస్ ఒక మనిషి నేచర్తో పాటు అలోన్, ఒంటరిగా ఉన్నప్పుడు హీస్ వన్ విత్ నేచర్. అండ్ ఆ టైంలో ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత నా క్యారెక్టర్కి అడవిలో నా దగ్గర బట్టలు ఏం లేవు. ఓకే, సో ఆ పరిస్థితిలో ఇట్ ఈస్, కానీ అది చూపించాలి, ఎందుకంటే అది దట్ ఈస్ ద క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, సో అది లేకపోతే క్లైమాక్సే అవ్వదు. సో డైరెక్టర్ గారు నాకు చెప్పారు, ఇది ఉంది, ఇట్లా ఉంది. సో ఓకే, నేను చేస్తాను సార్, ప్రాబ్లం ఏం లేదు, ఐ విల్ ట్రై టు డూ ఇట్. అండ్ ఐ డిడ్ ఇట్. సో హీ వాజ్ లైక్, మీకు ఇష్టం ఉన్నప్పుడు మీరు చేసుకోండి, అదర్వైజ్ మేము ఇలా అట్లాంటి ఏం, దిస్ ఈజ్ యువర్ ఐడియా, యూ వాంట్ మీ టు పోర్ట్రే దిస్, ఐ విల్ డూ దట్. కానీ పోయిటిక్గా తీయాలి, వల్గర్ కాకుండా. It should be poetic. It should be like a painting. Yeah, so painting. It is looking like a painting. Yes. Natural కలిసిపోయినట్టు. Yes. Nature లో కలిసిపోయినట్టు. Yeah. సో అంటే సింగిల్ క్యారెక్టర్ చూసినప్పుడు నాకు ఇంకో సినిమా గుర్తొచ్చింది. 2002లో షో అనే మూవీ వచ్చింది. రైట్. మంజుల ఘట్టంనేని, మహేష్ బాబు సిస్టర్. అవునవును, తెలుసండి. ఆ సినిమా చూసాను నేను, హాల్లో చూసాను. దానికి కూడా అవార్డు వచ్చింది, నీలకంఠ గారు ది సినిమా, అండ్ మంజుల గారు అండ్ సూర్య గారు. సూర్య, yes, ఆర్టిస్ట్ సూర్య.
ఇద్దరు చేశారండి. ఇద్దరు దీంట్లో మీరు ఒకళ్ళు. ఎస్ 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 చాలా బాగుంది. హిందీలో కూడా ఇట్లాంటి 2-3 సినిమాలు వచ్చిందండి. ఐ థింక్ రాజ్ కుమార్ రావ్ డిడ్ వన్ ఫిల్మ్ కాల్డ్ ట్రాప్డ్. అండ్ రీసెంట్గా మలయాళంలో కూడా మమ్ముటి గారు ఏదో సినిమా చూశాను. ఓకే. ఓకే, కానీ ఈ సినిమా అండ్ వాళ్ళు ఈ వేరే సింగిల్ యాక్టర్ సినిమాలో ఒక తేడా ఏంటంటే ఆ సినిమాలో అసలు సింగిల్ యాక్టర్ సినిమా, దిస్ ఇస్ ద ఓన్లీ సింగిల్ యాక్టర్ Yeah. ఫిల్మ్, వేరే మనిషి కూడా కనిపించరు. ఆ సినిమాలో వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. అంటే ఒక్కసారి ఒక 10 minutes 15-20 minutes కోసం. ఇంకొకది ఏంటి, ఇది సర్వైవర్ జానర్ ఫిల్మ్. ఇది ఒక అడవిలో జరిగేది ఈ విషయం. సో ఇట్ ఈస్ నాట్ అ వన్ లొకేషన్ ఫిల్మ్. ఓకే. చాలా విజువల్స్లో కూడా చాలా వెరైటీ ఉంది. వాటర్ ఫాల్లో కూడా షూటింగ్స్ చేశాను. మేము 4-5 జంగల్స్లో షూటింగ్ చేశాను. ఒక 3-4 years వరకు షూటింగ్ జరిగింది సినిమాకి. సో అట్లాంటివి ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ గ్రాండ్ విజువల్. అందుకే సినిమా హాల్స్లో రిలీజ్ చేశాను సినిమాకి. ఎందుకంటే బికాజ్ ద విజువల్స్ ఆర్ వెరీ గ్రాండ్. సో ఒక్కసారి సినిమా హాల్లో రిలీజ్ చేసి చూడాలి జనాలు ఎలా రిసీవ్ చేస్తారు ఈ సినిమాకి. అండ్ ఇట్ ఈస్ అ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇట్ ఒక ఇంట్లో ఒక రూమ్లో అది జరగదు ఈ సినిమాలో. ఇట్ ఈస్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. చాలా మంచి మంచి విజువల్స్, డిఫరెంట్ విజువల్స్ అండ్ ఒక థ్రిల్లింగ్ ఉంది. ఓన్లీ ఒక యాక్టర్ మాత్రం బోరింగ్గా ఉంటుంది కదా. ద ఫిల్మ్ ఈజ్ రన్నింగ్ ఆల్ ద టైమ్. పర్టికులర్లీ లాస్ట్ 45 minutes ఒక పీక్లో బీజిఎం ఉన్నా సరే, సినిమాటోగ్రఫీ, రన్నింగ్, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఇట్ గోస్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ స్లో ఫిల్మ్ ఎట్ ఆల్. ఓకే. యా. ఇంకోటి మీరు డైరెక్షన్ కూడా చేశారు. డైరెక్షన్ ప్రొడ్యూస్ చేసింది బంధుత్ మూవీ. సో ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది. సో నార్త్ బ్యాక్గ్రౌండ్. అవును, బందూక్ అండ్ మాస్ సాబ్ ఈ 2 సినిమాలు నేను డైరెక్ట్ చేశాను. సో బందూక్ ఆ టైంలో అంటే నేను బందూక్ 2011లో స్టార్ట్ చేశాను. అప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమా సిమిలర్గా ఉంటుంది, కానీ సినిమా సిమిలర్గా ఉంటుంది. ఆ టైంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నా సినిమా 2013కి వచ్చింది. అప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. సో గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ రిలీజ్ ఉన్నప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపించింది అందరికి, ఇది సేమ్ కదా ఇది అని. సో మళ్ళీ 2017లో మాసాబ్ అనే సినిమా చేసాను. చాలా చిన్న సినిమా బట్ చాలా 45-50 అవార్డ్స్ వచ్చిందండి. బ్యూటిఫుల్ ఫిల్మ్. అగైన్ ఇట్ ఈస్ ఆన్ ప్రైమ్ అండ్ క్రిటిక్ ఫిల్మ్ సర్కిల్ ఆఫ్ ఇండియా బెస్ట్ ఫిల్మ్ ఆన్ ఎడ్యుకేషన్ అంటారు. సో ఒక ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రైమరీ స్కూల్లోనే షూటింగ్ చేశాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను సంత్ తుకారాం అని ఒక సినిమా డైరెక్షన్ చేశాను. సినిమా కూడా ఫినిష్డ్. ఓకే. అక్టోబర్లో తులసిదాస్ గారి మీద ఒక బయోపిక్ డైరెక్ట్ చేస్తున్నాను నేను. హనుమాన్ చాలీసా రాశారు కదా, హనుమాన్ రామ్చరిత్ మానస్ రాశారు. సో ఆ సినిమా కోసం నేను అక్షయ్ ఖన్నా అండ్ సోనూ సూద్కి అప్రోచ్ చేస్తున్నాను ఇప్పుడు. సో అక్టోబర్లో ఆ సినిమా షూటింగ్ కూడా. సో ఒక డైరెక్టర్గా హిందీలో నాకు ఒక పేరు వచ్చింది. సో ఒక రేంజ్ సినిమాలు నా దగ్గర ఉన్నాయి, ఒక 20 crore+ సినిమాలు. ఓకే. సో అక్కడ కూడా పనిచేస్తున్నాను, తెలుగు ఇండస్ట్రీలో కూడా పని. సో ఐఎమ్ రియలీ వెరీ లక్కీ ఇన్ దట్ సెన్స్. దేవుడు దయ వల్ల ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అగైన్. ఇంకోటి తెలిసింది, మీరు సందీప్ రెడ్డి వంగారిని కూడా కొంచెం ట్రోల్ చేశారు, కామెంట్స్ చేశారు. మొన్న చెప్పాను ఒక ఇంటర్వ్యూ. అంటే ట్రోల్ ఎంత పెద్దగా చేయడం ఏం లేదు. నేను DMs లో చాలా మెసేజెస్ పెట్టాను. సో ఆయన ఏదో రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ నేను ఆయన దాంట్లో వెళ్ళి కొన్ని మెసేజెస్ పెట్టడం జరిగిందండి. కానీ అది 4 months 5 months బ్యాక్ ఇష్యూ. సో అంటే ఒక ఏమవుతుంది అంటే 20 years బ్యాక్ 25 years బ్యాక్ డైరెక్టర్స్కి అప్రోచ్ చేయడం, వాళ్ళకి ఎలా అప్రోచ్ చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఒక ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు ఒక ఫలానా ఈ టైంలో ఉంటారు. సో ఇప్పుడు ఎలా అప్రోచ్ చేయాలి అది ఐ డు నాట్ నో. ట్రెండ్ అండ్ అట్మాస్ఫియర్ టోటల్ మొత్తం మారింది. సో వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎవరు మేనేజర్స్, ఈరోజు చాలా బరియర్స్ ఉన్నాయి మధ్యలో. మేనేజర్స్, ఇది అది, ఆఫీస్ టైమింగ్స్ ఎక్కడ. సో ఇట్ హెస్ బికమ్ వెరీ డిఫికల్ట్ అండి టు మీట్ ఎనీవన్. అండ్ 25 years బ్యాక్ నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ముంబైలో కూడా, ఇక్కడ హైదరాబాద్లో కూడా జస్ట్ ఒక కాల్ చేసి ఐ కుడ్ వాక్ ఇన్ ఎనీ డైరెక్టర్. న్యూ కమర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు టైం ఇచ్చిన వాళ్ళు. ఓకే 3 days తర్వాత వచ్చేయండి, 6 days తర్వాత టైం ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ చాలా మారింది. అంటే నో వన్ ఇస్ ఇన్ టచ్, ఓన్లీ మాత్రం సోషల్ మీడియా ఒకటే మార్గం ఉంది ఇప్పుడు. సోషల్ మీడియా ద్వారా మీరు ఎవరికి కాంటాక్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఐ ట్రై టు డూ. సో అట్లాగే బోయపాటి సింగ్ గారు కూడా కలిసారండి. అవును, బోయపాటి గారితో కూడా ఒక 2 years 3 years బ్యాక్ కలిసాను. ఆ తర్వాత కూడా ఐఎమ్ బిహైండ్ హిస్ టీమ్ అండ్ బిహైండ్ హిమ్ ఆల్సో. ఐ ట్రై టు గివ్ దెమ్, but definitely if they feel that I'm worth something, they will definitely give it to me.
అండ్ ఓన్లీ మాత్రం వాళ్ళిద్దరు కాదు, ఐఎమ్ ట్రయింగ్ టు వర్క్ విత్ సో మెనీ పీపుల్ అండ్ ఐ రియలీ వాంట్ టు వర్క్ అగైన్ విత్ గుడ్ డైరెక్టర్స్. అనిల్ రావిపూడి గారు, ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ హిమ్ బికాస్ ఐ రియలీ లైక్ హిస్ ఫిల్మ్స్. ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. సో ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ దెమ్. వాళ్ళు కన్సిడర్ చేయాలి. సుకుమార్ గారు, దే ఆర్ డూయింగ్ సో వెల్, ఆసమ్. సో అంటే మీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. Yes. సో పుష్ప సాంగ్ కూడా, శ్రీవల్లి సాంగ్ మీరు డాన్స్ కూడా చేశారు. సో ఏంటి ఫ్యానా మీరు అల్లు అర్జున్ గారికి? ఓకే, మేబీ వెళ్ళొచ్చు, బట్ ఐ జస్ట్ నేను ఆ టైంలో ఎక్కడ ఉన్నా, అది ఆ టైంలో మేబీ సంథింగ్ కరోనా టైం అదే. పుష్ప 1కి. పుష్ప 1కి అదే సెకండ్ టైం కరోనా వచ్చిందండి కదా, అదే టైంలో ఇంట్లో ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, ఓకే ఐ షుడ్ డాన్స్ ఆన్ దిస్ సాంగ్. అది ఒక వేరే డాన్సింగ్ స్టైల్ ఉంది కదా, సో అది రెగ్యులర్ స్టైల్ కాకుండా ఎస్ కొంచెం ఎనర్జెటిక్ గా. సో ఐ ట్రై టు డూ దాట్ అండ్ యా, బికాస్ ఐ రియలీ లవ్ వాట్ అల్లు అర్జున్ ఇస్ డూయింగ్ యాజ్ అ కమర్షియల్. అంటే కరెక్ట్ స్క్రిప్ట్స్, కరెక్ట్ చాయిస్ అండ్ కరెక్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఐ రియలీ లవ్ ద కైండ్ ఆఫ్ వర్క్ హీస్ డూయింగ్ అండ్ పుష్ప 2 వాజ్ బ్రిలియంట్ ఫిల్మ్. అంటే ఫస్ట్ టైం థియేటర్లో చూసినప్పుడు నాకు అంత అంటే ద ఫైనర్ పాయింట్స్ ఐ కుడ్ నాట్ సీ, ఎందుకంటే ఆ గొడవలు వచ్చి ఫ్యాన్స్ క్లబ్స్ అండ్ విసిల్. కానీ నెట్ఫ్లిక్స్లో వచ్చిన తర్వాత నేను కొంచెం కామ్గా చూశాను. చాలా షేడ్స్ ఉన్నాయి సినిమాలో అండ్ మంచి డైరెక్టోరియల్ స్ట్రోక్స్ కూడా. అండ్ అల్లు అర్జున్ అండ్ రష్మిక మందానా పర్ఫార్మెన్సెస్ నెక్స్ట్ లెవెల్, సూపర్. నార్త్ ఇండియాలో కూడా బాగా బజ్ క్రియేట్ చేసింది పుష్ప. బజ్ అంటే ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ ఎవర్ కదా. పుష్ప 2 ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ ఎవర్. యానిమల్ రికార్డ్ దాటింది, అన్ని రికార్డ్స్ దాటింది. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సింగిల్ హిట్ ఎవర్. బజ్ అంటే ఇట్ ఈస్ టూ గుడ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్, ఆల్ ఆఫ్ దెమ్. దే డిడ్ సో వెల్. సో యాక్టర్ గానీ, ఆర్టిస్ట్ గానీ ఒక ఈగర్ వెయిట్ చేస్తారు, ఎటువంటి స్క్రిప్ట్స్ నాకు వస్తే నేను చేస్తే బాగుంటుంది అని వెయిట్ చేస్తుంటారు కదా. సో మీకు ఫైనెస్ట్ మూవీస్, ఇట్లాంటి మూవీస్ నాకు వచ్చి ఉంటే బాగుండేదని మీకు అనిపించే మూవీస్? ఐదర్ చాలా డ్రామాటిక్ సినిమాలు ఉండాలి, అంటే డ్రామాటిక్ ఇంటెన్స్. విజయ్ సేతుపతి గారు ఎట్లాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు ఇప్పుడు, అదే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐ వాంట్ టు డూ. ఓకే, ఇన్ తెలుగు ఇండస్ట్రీ, ఇన్ హిందీ ఇండస్ట్రీ ఐ థింక్ ఐ కెన్ డూ దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. నెగటివ్ క్యారెక్టర్స్ కూడా. అండ్ మంచి కామెడీ సినిమా వస్తే కూడా ఐ కెన్ డూ ఇట్. ఇప్పుడు కూడా మంచి కామెడీ ఏదో స్క్రిప్ట్ ఉన్నప్పుడు, అండ్ ఇంటెన్స్, ఐదర్ ఇంటెన్స్ ఉండాలి ఆర్ కామెడీ ఉండాలి. ఎందుకంటే ఐ డో నాట్ వాంట్ టు డూ ఎనీ నార్మల్ రోల్స్ నౌ. కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాలి ఇప్పుడు ఈ లైఫ్లో, ఇప్పుడు ఈ టైంలో. సో ఐ రియలీ వాంట్ టు డూ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ విజయ్ సేతుపతి గారు ఇస్ డూయింగ్. దట్ ఈస్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ ఫర్ మీ. ప్రకాష్ రాజ్ గారు 20 years బ్యాక్ ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు. సో 18 years back. సో మరి కామెడీ అన్నారు కాబట్టి లహరిలో కామెడీ రోల్ మీది. తర్వాత వచ్చిన ధనలక్ష్మి, ఐ లవ్ యూ, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, అన్ని కామెడీ సినిమాలు. ఆ టైంలో కామెడీ డైరెక్టర్స్ కి నేనంటే చాలా ఇష్టం. రేలంగి నరసింహరావు, శివ నాగేశ్వరరావు గారు, కోడి రామకృష్ణ గారు, నేను అందరితో పనిచేశాను. సో ఆ టైంలో ఐ రియలీ యూస్ టు లవ్ డూయింగ్ కామెడీ. ఎందుకంటే ఇన్ రియల్ లైఫ్ ఐఎమ్ అ వెరీ సీరియస్ పర్సన్. రియల్ లైఫ్లో కొంచెం, సో కామెడీ ద్వారా నాకే రిలీఫ్ వస్తుంది. ఆ కామెడీ ఉన్నప్పుడు ఇది సంథింగ్ ఏదో చేయాలి, దీంట్లో ఏదో డిఫరెంట్ ఉంది. బట్ కామెడీ కూడా 2 types ఆఫ్ కామెడీలు ఉన్నాయి ఒక యాక్టర్కి చేయాలంటే. ఒక పోకర్ ఫేస్డ్ కామెడీ, బ్రహ్మానందం గారు ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ జస్ట్ పోకర్ ఫేస్డ్. ఇంకొక కామెడీ అంటే బాడీ లాంగ్వేజ్తో కొంచెం అల్లరి చిలిపి. ఐ కెన్ డూ బోత్. సో అది, సో దట్ ఈస్ వాట్ ఐ రియలీ వాంట్ టు డూ అ కామెడీ ఫిల్మ్ అగైన్. ఎందుకంటే నాకు చాలా టైం అయింది, ఐ హావ్ నాట్ డన్ అ కామెడీ ఫిల్మ్. ఓకే, కమింగ్ టు బిగ్ బాస్. బిగ్ బాస్కి వచ్చినప్పుడు ఓకే, ముందు వరకు సినిమాలు చేశారు. బిగ్ బాస్కి వచ్చినప్పుడు చాలా నెగిటివిటీ ఉంటుంది. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కెరీర్ ఉండదు, మైనస్ అయిపోతుంది అని అంటుంటారు, కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో మీకు ఎటువంటి సజెషన్స్ ఇచ్చారు బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు? వద్దన్నారా? చాలా మంది చాలా అన్నారు, సార్ ఇప్పటి వరకు బిగ్ బాస్ ఎవ్వరికి పాజిటివ్ అవ్వలేదు. ఒక పర్సన్కి కూడా బిగ్ బాస్ తర్వాత కెరియర్ ఎక్కడైనా వెళ్ళలేదు. బిగ్ బాస్కి మీరు ఎందుకు వెళ్తున్నారు? బిగ్ బాస్ అంటే కెరియర్ ఫుల్ స్టాపే కదా. సో బట్ నాకు తెలుసు కెరియర్ ఫుల్ స్టాప్, కెరియర్ ఇది నా చేతిలో ఉంది. ఓకే, హిట్ టు ఫ్లాప్స్ వేరే విషయం, కానీ నా దగ్గర ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నప్పుడు పని ఎప్పుడైనా ఉంటుంది. సో నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు ఏమైంది, నా మంచి హిట్ సినిమాలు ఉన్నప్పుడు 20 years బ్యాక్, ఈ ప్రజెంట్ జనరేషన్కి అసలు నా గురించి తెలియదు.
ఈ కొత్త జనరేషన్కి ఆదిత్యం ఎవరు, ఎలా, సో ఆ కొత్త జనరేషన్తో ఎలా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు కొత్త జనరేషన్ అందరూ రీల్స్లో ఉన్నారు, అందరూ ఓకే దాంట్లో ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో అందరూ, యూట్యూబ్ షార్ట్స్లో ఆర్ రియాలిటీ టీవీ చూస్తారు. సో ఐ హ్యావ్ టు కనెక్ట్, ఐ హ్యావ్ టు గో అండ్ డూ. ఇది నేను కొంచెం కింది దిగేసి బిగ్ బాస్ చేశాను అట్లాంటివి ఏమీ లేదు. బికాస్ టుడే దే ఆర్ ఆల్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్. ఎస్, తెలుగులో బిగ్ బాస్ అంటే నాగార్జున గారు, హిందీలో బిగ్ బాస్ అంటే సల్మాన్ ఖాన్, వాళ్ళు సూపర్ స్టార్స్ కదా. అది ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ ప్లాట్ఫామ్, వై విల్ దే డూ ఇట్? సో అందుకే నేను బిగ్ బాస్కి వెళ్ళాను అండ్ ఇట్ ఈస్ బిగ్ ప్లస్ ఫర్ మీ. మీరే చూడండి, బిగ్ బాస్ తర్వాత నా 2 సినిమాలు రిలీజ్ అయింది. ఆది పర్వం రిలీజ్ అయింది, ఇది రిలీజ్ అవుతుంది, బందీ రిలీజ్ అవుతుంది. అండ్ బిగ్ బాస్ బజ్ వల్ల ఇప్పుడు బిగ్ బాస్ ముందు అందరూ లాహిరి లాహిరి ఆదిత్యం అన్నవాళ్ళు, ఇప్పుడు అందరూ బిగ్ బాస్ ఆదిత్యం అంటున్నాడు థంబ్ నెయిల్స్ పెట్టినప్పుడు యూట్యూబ్లో కానీ. సో ఇట్ ఈస్ అ ప్లస్ కదా, ఇట్ ఈస్ 100% ప్లస్. ఒక కొత్త రికగ్నిషన్ కూడా వచ్చిందండి, ఒక సెకండ్ మార్క్ కూడా వచ్చిందండి. సో అలాగే ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఒక థర్డ్ మార్క్ కూడా వస్తుంది, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. కానీ నాకు డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పాడు, ఇప్పుడు కూడా చాలా మంది చెప్తాడు, ఇప్పుడు కూడా ఏం దొరికింది మీకు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత. వాళ్ళకి ఎలా చెప్పాలి ఏం దొరికింది అంటే ఇట్ ఈస్ అ హ్యూజ్ ప్లాట్ఫామ్, వీ డూ నాట్ నో. కానీ ఆ ప్లాట్ఫామ్కి ఎలా ఉపయోగం చేయాలి అది మన చేతిలో ఉంటుంది. ఎస్, నేను నా బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి కూడా అదే చెప్పా. రీసెంట్గా వాళ్ళు నా ఫంక్షన్కి వచ్చినప్పుడు నేను అదే చెప్పా, బిగ్ బాస్ ఈజ్ ఓవర్. ఇప్పుడు మీ కెరియర్ మీ చేతిలో ఉంది. బిగ్ బాస్ మీకు ఇచ్చింది మీకు ఇచ్చింది ఒక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ మీరు మంచిగా యూజ్ చేయాలి. ఆ యూజ్ చేయకపోతే పబ్లిక్ విల్ ఫర్గెట్. ఎందుకంటే ఇంకా ఒక 3 monthsలో ఇంకొక బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, అందరూ మీ గురించి మర్చిపోతారు. సో మీకే మంచిగా యూజ్ చేయాలి. సో ఇట్ ఈస్ అప్ టు ఇన్ దేర్ హ్యాండ్స్ హౌ దే యూజ్ ఇట్. బట్ పీపుల్ లైక్ మీ, పీపుల్ లైక్ శివాజీ గారు, పీపుల్ లైక్ శివ బాలాజీ గారు, పీపుల్ లైక్ నవదీప్, ఇట్ ఈస్ ఆల్వేస్ అ ప్లస్. ఎందుకంటే వీ ఆల్రెడీ హ్యావ్ అ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఫిల్మ్స్. సో వీ గెట్ కనెక్టెడ్ టు ద ఆడియన్స్ అగైన్. ఆడియన్స్కి కూడా ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది ఒక ఆర్టిస్ట్ మీద చూస్తే. సినిమాలో వర్క్ అవ్వకపోతే అంటే ఇట్ ఈస్ నో వన్ ఈస్ వాచింగ్ దోస్ ఫిల్మ్స్, నో. సో జనాలతో ఎలా కనెక్ట్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లాట్ఫామ్, ఒక పర్ఫార్మెన్స్ జనాలు చూడాలి కదా, అప్పుడు జనాలు కనెక్ట్ అవుతారు. సో అది అనుకుని బిగ్ బాస్కి వెళ్ళాను. ఇట్ హ్యాస్ బీన్ సూపర్ పాజిటివ్ ఫర్ మీ. కొన్ని నెగటివిటీ కూడా ఉంది, బట్ ఇట్ ఈస్ ఓకే. సో బిగ్ బాస్ లో కూడా మీరు చూస్తే కొంచెం రిజర్వ్డ్ కనిపిస్తుంటారు, డిస్కనెక్టింగ్ ఉంటారు, పీపుల్ ఎక్కువ మంది ఎందుకని? అది నా రియల్ నేచర్ కదా. కానీ దాన్నే మాస్క్ అన్నారు అందరూ. మాస్క్ అందరు, ప్రతి పర్సన్ మాస్క్ వేసుకుంటారు, దాంట్లో ప్రాబ్లం లేదు. ఎవ్రీ పర్సన్ ఈస్ వేరింగ్ అ మాస్క్ ఆల్ ద టైమ్, బట్ దట్ ఈస్ మై రియల్ నేచర్. అంటే నేను అంటే నా సీజన్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వయసులో ఉన్న వాళ్ళు అక్కడ ఒక పర్సన్ కూడా లేదు. ఓకే, ఎవ్రీ వన్ వాజ్ లైక్ 20 years younger than me ఆర్ 18 years younger than me. సో వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేయాలి అది నాకు తెలియదు అసలు. వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఏ విషయంలో మాట్లాడాలి, ఏ రూపంలో మాట్లాడాలి, ఏ క్యారెక్టర్ పెట్టుకుని మాట్లాడాలి. సో అది నాకు అసలు అర్థం కాలేదు లోపల ఉన్నప్పుడు కూడా. సో ఐ వాస్ ప్లేయింగ్ మై సెల్ఫ్, వాట్ ఐ యామ్ ఇన్ రియల్ లైఫ్. ఈ గొడవలతో నాకు అస్సలు సంబంధం లేదు. సో మేబీ ఇట్ ఈస్ ఐ కుడ్ నాట్ డూ దాట్ మచ్. ఓకే, అది నాకు ఉంది. అఫ్ కోర్స్ ఐ కుడ్ హ్యావ్ డన్ మచ్ మోర్ ఇన్ బిగ్ బాస్. సో నేను అనుకున్న ప్రకారంగా ఐ షుడ్ హ్యావ్ బీన్ దేర్ ఫర్ 7-8 weeks. సో నా జర్నీ మధ్యలో కట్ అయింది. సో లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఐ వాంటెడ్ టు డూ ఐ కుడ్ నాట్ డూ. సో ఐ వాస్ ప్లానింగ్ స్లో, ఒక స్లో గ్రాఫ్. కానీ ఆ స్లో గ్రాఫ్ మేబీ మేకర్స్కి నచ్చలేదు. వాళ్ళు పేషెన్స్ పోయిందండి, వాళ్ళు పేషెన్స్ పోయింది. ఓకే, వైల్డ్ కార్డ్స్ పంపించాలి, టీఆర్పీస్ లో అవుతుంది, అక్కడ ఉన్న ఏమి ఎవరు వాళ్ళు ఏమీ చేయలేదు. బట్ అకార్డింగ్ టు మీ దేర్ షుడ్ బి బ్యాలెన్స్. అందరూ ఒకేలాగా ఉన్నప్పుడు కూడా జనాలకి నచ్చరు. ఒక పర్సన్ డిఫరెంట్ గా ఉండాలి అక్కడ, ఒక పర్సన్ కొంచెం మెచ్యూర్డ్ గా కూడా ఉండాలి. ఓన్లీ మాత్రం కాంట్రవర్సీలు, గొడవలు, లవ్ అఫైర్స్ వర్కౌట్ అవ్వదు. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఎలా చేయాలి, ఏం చేయాలి. ఎందుకంటే 30th July నేను బిగ్ బాస్ హౌస్ లోపల వెళ్ళాను. 30th July సంథింగ్ టిల్ 27th or 28th ఐ వాజ్ షూటింగ్. హిందీ సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఓకే, 28th వరకు.
ఓకే. సో ఏమీ ప్రిపరేషన్ చేయలేదు నేను అసలు. పాత సీజన్స్ కూడా ఉన్నాయి మాత్రం శివాజీ గారుది కొన్ని సీజన్స్, శివాజీ గారు చేసిన కొన్ని క్లిప్స్ చూసా. అండ్ ఫస్ట్ సీజన్ ఫాలో చేశాను శివ్ బాలాజీ. హ్మ్. మిగతా సీజన్స్ కూడా నేను చూడలేదు. హ్మ్. ఇంకోటి వచ్చిన వాళ్ళు కంటెస్టెంట్స్ గురించి కూడా నాకు అస్సలు ఎవ్వరు ఏంటి ఏమీ తెలియదు. నాకు అక్కడ పాత తెలిసిన వాళ్ళు ఒక పర్సన్ కూడా రాలేదు. హ్మ్. సో ఐ వాస్ టోటలీ ఇన్ వాట్ వరల్డ్ ఐ యామ్. ఓకే. సో అది జరిగింది. అండ్ ఈవెన్ దే డిడ్ నాట్ ట్రై టు బీ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ. వాళ్ళు కూడా నాకు ఒక డిస్టెన్స్లోనే పెట్టారు. హ్మ్. ఓకే, అన్న చెప్పి కానీ కొంచెం దూరంగా ఉండండి. మీకు రెస్పెక్ట్ ఇస్తాను మీకు అన్నీ, కానీ కొంచెం దూరంగా ఉండండి, చాలా దగ్గరగా రాగండి. సో నేను కూడా అది ఒక పర్సన్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు సే. ఒక ఎనర్జీ, ఒక వైబ్ మాకు తెలుస్తుంది కదా. అవును. దే డూ నాట్ వాంట్ మీ టు Connection ఉందా లేదా? దే డూ నాట్ వాంట్ మీ టు కమ్ క్లోజ్. హ్మ్. సో నేను ఎందుకు బలవంతంగా ఒక పర్సన్ దగ్గర వెళ్ళి ఇలా చేయి అదే దట్ వాజ్ నాట్ మై, ఇట్ వాజ్ నాట్ మై థింగ్. Yeah. సో అలాగే శేఖర్ భాషతో కూడా ఫ్రెండ్షిప్ చేశారు. ఆ. అందరితో అక్కడ ఉన్న వాళ్ళు బిగ్ బాస్ లో ఆయనతో ఎక్కువ ఉన్నారు, కానీ ఆయన్నే మీరు 2 సార్లు ట్రై చేశారు అయ్యో elimination కోసం. అది నేనే బ్యాడ్ అయ్యాను. నేను శేఖర్కి లోపల కూడా చెప్పాను. Hmm. మేమందరం శేఖర్కి ఎందుకు నామినేట్ చేశానంటే శేఖర్ మా అందరికి వచ్చి చెప్పాడు క్లియర్గా, నన్ను నామినేట్ చేయండి బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ అ ఫాదర్. Hmm. సో నాకు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి, మై వైఫ్ ఈస్ హ్యావింగ్ అ డెలివరీ. సో వి నామినేటెడ్ శేఖర్. నేను కొంచెం Okay. గట్టిగా నామినేట్ చేశాను. అది మీ intention correct ఏ, కానీ ప్రొట్రేయింగ్ రాంగ్ వెళ్ళింది. నేను కొంచెం గట్టిగా నామినేట్ చేశాను. నేనే బ్యాడ్. తర్వాత శేఖర్ నా దగ్గర వచ్చి చెప్పాడు, డార్లింగ్ మేబీ మీరు మీ బ్యాడ్ ఇంప్రెషన్ బయటికి వెళ్తుంది, Hmm. మీరు బ్యాడ్ అవుతారు డార్లింగ్, మీ చెప్పిన విధానం కరెక్ట్ కాదు, నువ్వు కొంచెం హార్ష్గా నాకు నామినేట్ చేసావు. Hmm. ఓకే శేఖర్, కానీ అది ఇట్ షుడ్ లుక్ రియల్ కదా. Hmm. మీరు ఇలా అందరి దగ్గర వచ్చి నాకు కూడా చెప్పారు డార్లింగ్ ఐ వాంట్ టు గో అవుట్. నో ప్రాబ్లం, జరిగింది ఫినిష్డ్. Yeah, అలాగే సోనియా గారితో కూడా పృథ్వీరాజ్తో కూడా కొంచెం మీకు అక్కడ కాన్ఫ్లిక్ట్స్ జరిగినాయి. కాన్ఫ్లిక్ట్ జరిగిందండి. Yeah. సోనియా ఇస్ అ వెరీ గుడ్ పర్సన్ రియలీ. Hmm. అండ్ బయటికి వచ్చిన తర్వాత షీఈస్ హెల్పింగ్ మీ అ లాట్ ఇన్ సో మెనీ Okay. థింగ్స్. కానీ లోపల ఉన్నప్పుడు సమ్ టైమ్స్ వీ డూ నాట్ నో వాట్ ఈస్ ద గేమ్. Hmm. నేను అనుకున్న ప్రకారంగా సోనియా గారు వాజ్ ద లాస్ట్, షీ ఈస్ ద టాప్ 5 Hmm. కంటెస్టెంట్. నేను సోనియా గారికి అది చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేశాను లోపల ఉన్నప్పుడు. Hmm. మేబీ యువర్ గేమ్ ఈస్ గోయింగ్ రాంగ్, మీరు అర్థం Okay. చేసుకోవాలి, నా అనుభవం ప్రకారంగా నేను చెప్తున్నాను, యువర్ గేమ్ ఈస్ గోయింగ్ రాంగ్. Okay. సో ఎందుకంటే నేను ఫ్రాంక్గా చెప్పాను. సో సోనియా గారికి మేబీ అది నచ్చలేదు. Because of that, we were having some conflicts inside. Mm. Otherwise, after coming out, she is like supporting. I am also trying to do some good work with her, and she's supporting me like anything. So outside, and she's very mature girl. And definitely, I think and I know that she's going to enter into politics one day. పాలిటిక్స్ లోకి వెళ్తున్నారు. Yes, 100%. ఓకే. సోనియా 100%. సపోర్ట్ ఉంటుంది, మీ సపోర్ట్ ఇస్తారు. 100%. ఓకే. She's always supporting me, and I'll always supporting her. Mm. She's such a lovely soul. Prithvi is a very genuine person. అంటే హౌ ఐ వాజ్ వెన్ ఐ వాజ్ లిటిల్ బిట్ యంగ్, యూనో. ఓకే, అప్పుడు కొంచెం కోపం అది అన్ని, కానీ అది కూడా నాకు రియల్ అనిపించలేదు తర్వాత. ఓకే. మేబీ ఒక హీ వాంటెడ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అండ్ గివ్ సమ్ కాంటెంట్. ఓకే. బట్ నిజంగా నాకు చాలా జెన్యున్గా ఒక 2 weeks తర్వాత ఈజ్ వెరీ జెన్యున్ పర్సన్ మేబీ. సో అందుకే తర్వాత మా మధ్య మంచి అది బాండింగ్ జరిగింది. లోపల ఉన్నప్పుడు కొంచెం కాన్ఫ్లిక్ట్ జరిగింది, దాంట్లో డౌట్ లేదు. బట్ ఇట్ వాస్ గుడ్. ఐ యామ్ హ్యావింగ్ అ వెరీ గుడ్ బాండ్ విత్ హిమ్ అవుట్ సైడ్. ఓకే. ఇంకా బిగ్ బాస్ లో మీకు ఎవరన్నా జెన్యున్ గా అనిపించింది మీకు రియల్ గా? అందరూ జెన్యునే, ప్రాబ్లం లేదు. కానీ ఒకటే చెప్తున్నాను, ఓన్లీ మాత్రం ఈ బిగ్ బాస్ వాళ్ళ గురించి కాదు, ఈ రోజు ఉన్న జనరేషన్కి కొంచెం పేషెన్స్ తక్కువ. వాళ్ళు దూరంగా, అంటే 4-sightedness లేదు, అంత దూరంగా చూడరు, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. సో అది నాకు ఒకటే అది ఉంది. సో మేబీ వాళ్ళకి నాకంటే ఎక్కువ తెలుసు. ఐ డో నాట్ క్లెయిమ్ దట్ ఐ హ్యావ్ 4-sight, వాళ్ళ దగ్గర లేదు. బట్ ఇది నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నా ఇంట్లో కూడా ఒక టీనేజ్ అబ్బాయి ఉన్నాడు. సో నేను ఒక బిహేవియర్ ప్యాటర్న్ చూస్తున్నాను ప్రెసెంట్ జనరేషన్లో. అది ఇట్ ఈస్ అ పేషెన్స్ గేమ్. సినిమా ఇండస్ట్రీ ఇస్ అ పేషెన్స్ గేమ్. చాలా పేషెంట్గా ఉండాలి, ఎందుకంటే ప్రతి పర్సన్ ఇక్కడ చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. సూపర్ స్టార్స్కి కూడా చాలా స్ట్రగుల్ ఉన్నాయి. ఎస్, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళది. ఇప్పుడు చూడండి, వాళ్ళ మీద 400 crores 500 crores రైడ్ అవుతుంది, బడ్జెట్స్ రైడ్ అవుతుంది. సో వాళ్ళు ప్రెషర్ వాళ్ళది. సో
మేము ఒక 3 crores బడ్జెట్ ఉన్నప్పుడు ఎంత ఫీల్ అవుతున్నాను వాళ్ళ దగ్గర. సో ఇట్ ఈస్ అ పేషెన్స్ గేమ్. ఒక పెద్ద పెద్ద సినిమాల మీద దే ఆర్ స్పెండింగ్ 4, 5 years ఆఫ్ దేర్ లైఫ్. బాహుబలి కోసం ప్రభాస్ గారు 8 years, 5 years. ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా. సో దట్ మీన్స్ బిగ్ సాక్రిఫైస్. అది పేషెన్స్ గేమ్ కదా. కానీ ఏదో పెద్దగా కావాలంటే వీ హ్యావ్ టు డూ బిగ్ సాక్రిఫైస్ ఆల్సో. ఓకే. సో దాట్ పీపుల్ షుడ్ నో నౌ. ద యంగ్స్టర్స్ ముఖ్యంగా వాళ్ళు పెద్ద స్టార్స్ అవ్వాలంటే దే హ్యావ్ టు డూ బిగ్ సాక్రిఫైసెస్. బిగ్ సాక్రిఫైసెస్ చేయాలి. దట్ ఈస్ దే షుడ్ అండర్స్టాండ్. ఇన్స్టెంట్గా ఏమి రాదు. సో అట్లాగే బిగ్ బాస్ లో కొంచెం మీరు మౌల్డ్ అయ్యారు, ఓకే గ్రిప్ లో వస్తున్నారు, ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నప్పుడు వెంటనే మిడ్ లోనే ఎలిమినేషన్ అయిపోయింది. సో అప్పుడు ఆ ఫేజ్ ఎలా అనిపించింది? అది నాకు అంత మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆ ప్రక్రియ, ఆ పద్ధతి, ఆ విధానం నాకు నచ్చలేదు. ఎందుకంటే వెడ్నెస్డే ఎలిమినేట్ చేయడం ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అండి. ట్యూస్డే మార్నింగ్ వాళ్ళు ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేస్తారు. సో జస్ట్ ఒక 36 hours ఓటింగ్ చూసుకుని మీరు ఒక క్యాండిడేట్కి ఎలిమినేట్ చేయడం దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే బయట ఉన్న నా టీం కూడా కరెక్ట్గా మొబిలైజ్ చేయలేదు. ఐ డిడ్ నాట్, నాకు అదే అనిపించింది, దే డిడ్ నాట్ గివ్ మీ అ ఫేర్ ఎలిమినేషన్. ఓకే. సో అది నాకు అప్పుడు అనిపించింది, కానీ నేను మర్చిపోయాను. నాకు అర్థమైంది వాళ్ళు ఎందుకు అలా చేశారు. బట్ ఇట్ ఈస్ ఓకే. దే వాంటెడ్ టు సెండ్ వైల్డ్ కార్డ్స్. వాళ్ళ దృష్టిలో వైల్డ్ కార్డ్స్ ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. సో ఒక 8 వైల్డ్ కార్డ్స్ పుష్ చేయాలి, సీజన్ మళ్ళీ రీబూట్ చేయాలని, రీబూస్ట్ చేయాలని వాళ్ళు ఆలోచనతో. బట్ చూస్తే ఆడియన్స్ ఎవరితో కనెక్ట్ అవ్వలేదు కదా వైల్డ్ కార్డ్స్. ఓన్లీ మాత్రం గౌతమ్ కృష్ణ తప్ప ఎవరితో ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు. సో ఇట్ ఈస్ దేర్ థింకింగ్ ఆల్సో అండ్ ఇట్ ఈస్ దేర్ ప్రాసెస్ ఆల్సో. మీరు అన్నట్టు గౌతమ్ కూడా చాలా స్పిరిట్ ఇచ్చాడు, చాలా గ్రిప్పింగ్, ఎలాగైనా టాప్ 1 లోకి వెళ్తారు అనుకున్నారు లాస్ట్ లో. అవును. సో ఒక్కసారి గౌతమ్ ఎలిమినేట్ కూడా అయిపోయారు. కానీ ఓన్లీ మాత్రం నాగమణికంఠ వల్ల హీ వాజ్ దేర్ ఇన్ ద నాగమణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసి వెళ్ళాడు. ఆ రోజు గౌతమే ఎలిమినేట్ అయ్యింది. సో కానీ గొప్ప విషయం ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో అంటే ఒకే ఒక రోజులో కూడా ఆ ఎలివేషన్ రావచ్చు. ఒక రోజులో కూడా ఆ ఎలివేషన్ రావచ్చు. ఒక ఇన్స్టెన్స్ వల్ల, ఒక గిమిక్ వల్ల కూడా ఒక ఎలివేషన్ రావచ్చు. సో గౌతమ్ కేసులో అదే జరిగింది. అండ్ హీ ప్లేడ్ హిస్ గేమ్. తర్వాత చాలా బెస్ట్ నామినేషన్ తర్వాత హీ ప్లేడ్ వెల్. ఓకే. తర్వాత నాగార్జున గారితో ఎలా ఉంది మీకు? బయటకు వచ్చాక మాట్లాడారా బిగ్ బాస్ తర్వాత? ఆఫ్టర్ బిగ్ బాస్ అంటే నాగార్జున గారు సీనియర్ పర్సన్ కదా. ఈజ్ ఆల్వేస్ అ రోల్ మోడల్ ఫర్ అస్. ఎలా కెరియర్కి మేనేజ్ చేయాలి. నేను నాగార్జున గారు సినిమా 8th కానీ 9th స్టాండర్డ్లో ఉన్నప్పుడు శివ సినిమా చూసాను. 11th క్లాసిక్ మూవీ, క్లాసిక్, ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ. అది కూడా ఉత్తరప్రదేశ్లో ఒక సినిమా హాల్లో చూసాను. సో ఆ నాగార్జున గారితో నేను ఫస్ట్ టైం ఇక్కడ వచ్చిన తర్వాత కలవడం జరిగిందండి. ఎందుకంటే నా గాడ్ ఫాదర్ వచ్చేసి ఆ టైంలో వైవిఎస్ చౌదరి గారికి బ్రేక్ ఇచ్చిన వాళ్ళు నాగార్జున గారు. సో ఆ మాట నాగార్జున గారు స్టేజ్లో కూడా చెప్పారు. నేను కూడా థ్యాంక్స్ చెప్పాను. ఇండైరెక్ట్గా మీరే నాకు ఈ తెలుగు ఇండస్ట్రీలో పరిచయం చేశారు. సో నాగార్జున గారు ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ కైండ్ అండ్ ఈజ్ అ వెరీ ఓపెన్ బ్యూటిఫుల్ సోల్. అది నాకు ఆ వైబ్ వచ్చింది. అండ్ ఈజ్ అ వెరీ కూల్ పర్సన్. ఎందుకంటే చాలా చాలా బ్యాడ్ సర్కమ్స్టాన్సెస్లో కూడా నాగార్జున గారు నెవర్ లాస్ట్ హిస్ కూల్. కొన్ని పరిస్థితులు అలా క్రియేట్ అయింది. వేర్ సమ్ కంటెస్టెంట్స్ వేర్ ఆల్సో సేయింగ్ సంథింగ్ అబౌట్ నాగార్జున గారు. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే దే హియర్ ఎవ్రీథింగ్. బట్ ఆ పరిస్థితిలో కూడా నాగార్జున గారు వాజ్ వెరీ అకామిడేటివ్ అండ్ వెరీ ఓపెన్, డీలింగ్ విత్ ఎవ్రీ వన్, అండ్ చాలా ఫేర్గా డీల్ చేస్తారు. అండ్ హీ వాజ్ బ్యూటిఫుల్ సోల్. సో అంటే ఇప్పుడు ఒక యాక్టర్గా హీరో చేసిన మూవీస్ కూడా డౌన్ అయింది కాబట్టి చాలా మంది విలన్ రోల్స్ అప్రోచ్ అవుతుంటారు సెకండ్ ఇన్నింగ్స్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ జగత్ బాబు కావచ్చు, శ్రీకాంత్ గారు కావచ్చు, అట్లా. సో మీరు ఎందుకు నాగార్జున గారితో ట్రై చేసి అలా ట్రై చేయపోయారా అట్లా నాగార్జున గారు కలిసి? సో ఆ మూవీస్ కాదు, నేను సార్కి కూడా చెప్పాను అది. బట్ కరెక్ట్ రోల్స్ రావాలి. ఇంకోటి జగపతి బాబు గారు అయినా సరే, శ్రీకాంత్ గారు, దే ఆర్ మై సీనియర్స్ బై అట్లీస్ట్ 8 years 10 years. దే ఆర్ మై సీనియర్స్. సో వాళ్ళకి 10 years బ్యాక్ ఈ స్టేజ్ వచ్చింది. సో నేను ఇప్పుడు జస్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇమీడియట్గా పెద్ద సినిమాలు వాళ్ళు ఇమీడియట్గా ఇవ్వరు. కొన్ని సినిమాలు ప్రూవ్ చేయాలి, ఓకే ఐ కెన్ డూ నెగటివ్ రోల్స్. సో మేబీ దీస్ 2-3 films ఐఎమ్ డూయింగ్ నెగటివ్ రోల్స్. అది క్లిక్ అయిన తర్వాత మేబీ ఇంకా పెద్ద సినిమాలు కూడా రావచ్చు. బట్ ఐ అప్రోచ్ ఎవ్రీ వన్.
ఓకే. అలాగే ఇప్పుడు ఆదిపర్వంలో కూడా మీరు మంచు లక్ష్మి గారితో వర్క్ చేశారు. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? మంచు లక్ష్మి గారు ఆ డెడికేషన్, ఆ డిసిప్లిన్, అంటే మంచు లక్ష్మి గారు గురించి బయట చాలా నేను అంటే కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది అట్లాంటివి నేను విన్నాను. Yes. బట్ ఒక్కసారి అంటే షీ ఈజ్ సో మచ్ ఆఫ్ డిసిప్లిన్డ్. యాక్షన్ సీన్స్ కూడా షీ డిడ్ ఆల్ ద యాక్షన్ సీన్స్ హర్ సెల్ఫ్. అండ్ నాతో ఉన్న యాక్షన్ సీన్స్ కూడా షీ డిడ్ లాట్ ఆఫ్ రిహర్సల్స్. నేను ఒక్కసారి ఫిక్స్ చేసిన తర్వాత, నేను ఒకసారి పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు రావాలి అట్లాంటివి కూడా చెప్పింది. సో షీ వాజ్ గ్రేట్ హ్మ్. and she was very cooperative, and we did the required work in less than the number of days required, and it was great. And అది కనిపిస్తుంది అంటే దట్ డిసిప్లిన్ ఆఫ్ మోహన్ బాబు గారు అండ్ ఆల్ దట్ ఆ స్కూల్ డిసిప్లిన్ కూడా కనిపిస్తుంది. family. ఫ్యామిలీ డిసిప్లిన్ కూడా కనిపిస్తుంది. సో ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ మంచు లక్ష్మి గారు, అండ్ ఐ థింక్ షీఈ్ అ గ్రేట్ రోల్ మోడల్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ మోడర్న్ ఉమెన్. ఓకే. సో, ఇంత లాంగ్ స్పాన్ ఆఫ్ ఇయర్స్‌లో మీకు ఏదైనా మంచి అడ్వైస్ ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఉపయోగపడేది మీకు లైఫ్‌లో ఏమైనా ఇచ్చారా? అసిస్టెంట్ డైరెక్టర్ ముందు నేను దాదాముని అశోక్ కుమార్ దగ్గర ఉన్నా. హ్మ్. సో హీఈస్ కాల్డ్ ద గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఓకే. సో ఆయన ఇచ్చింది అడ్వైస్ ఏంటంటే, he said to me that to create good cinema you have to create some magic. హ్మ్. సినిమా ఈజ్ మ్యాజిక్, సినిమా ఈజ్ డ్రీమ్స్. అది మీరు ఎప్పుడైనా మర్చిపోకూడదు. హ్మ్. మీ పర్ఫార్మెన్సెస్లో అయినా సరే, మీ రాసిన స్క్రిప్ట్స్లో అయినా సరే, యూ హ్యావ్ టు ఆల్వేస్ క్రియేట్ సమ్ మ్యాజిక్ అండ్ యూ హ్యావ్ టు టేక్ పీపుల్ టు సమ్ డ్రీమ్ ల్యాండ్. అండ్ పర్సనల్ లెవెల్లో ఒక పెద్ద లెజెండ్ హ్మ్. మనోజ్ కుమార్ గారు, భారత్ కుమార్ అంటారు ఆయనకి. మనోజ్ కుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు హీ టోల్డ్ మీ నెవర్ టు టేక్ సక్సెస్ సీరియస్లీ. హ్మ్. అంత సీరియస్గా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతి వారము చేంజ్ అవుతుంది. ఎవ్రీ ఫ్రైడే. ఎవ్రీ ఫ్రైడే, హ్మ్. ప్రతి శుక్రవారం ఒక వేరే స్టార్ వస్తారు. దిస్ ఇస్ వెరీ ఫ్లిమ్జీ. సో సక్సెస్ వచ్చినప్పుడు కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో దోస్ టూ అడ్వైసెస్ ఐ రిమెంబర్ ఆల్ ద టైమ్. ఇంకోటి, నా వైవిఎస్ చౌదరి గారు ఫస్ట్ సినిమా చేసినప్పుడు నాకు ఒక అడ్వైస్ ఇచ్చారు. ఆదిత్య నెవర్ కాంప్రమైజ్, హ్మ్. నెవర్ కాంప్రమైజ్. అది రిట్రోస్పెక్ట్లో చూస్తే ఇంకో సూపర్ అడ్వైస్ అది, బికాస్ హీఈస్ ఆల్సో నో కాంప్రమైజ్ డైరెక్టర్. యెస్. సో మీరు ఒక్కసారి కాంప్రమైజ్ చేస్తే లైఫ్ కూడా సంథింగ్ ఏదో కాంప్రమైజ్ చేస్తుంది మీ ఫ్యూచర్. సో ఆల్వేస్ గో ఫర్ ద బెస్ట్, నెవర్ కాంప్రమైజ్. సో దిస్ చాలామంది ఇట్లాంటి మంచి అడ్వైస్ ఇవ్వడం జరిగింది. యాహ్! సో, ఇప్పుడున్న ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, యాక్టర్స్‌లో కూడా ఈ మూవీస్ రాకపోతే వాళ్ళు మూవీస్ డైరెక్షన్ చేసుకోవడం, ప్రొడ్యూస్ చేసుకోవడం చేస్తున్నారు యాక్టర్స్, యంగ్ యస్టర్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఆడి శేష్ కూడా. సో, ఆయన కెరీర్ స్టార్టింగ్‌లో అంత డౌన్‌ఫాల్ ఉన్నా సరే, తర్వాత ఆయనే రీబిల్డ్ చేసుకున్నారు కెరియర్‌ని. సో, అట్లా మీరు కూడా ఒక ఓటీటీస్‌లో చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు కాదు, మేబీ ఒక 2 years 3 years తర్వాత ప్లానింగ్ ఉందా? ఎందుకంటే ఇప్పుడు నాకు హిందీలో ఆల్రెడీ డైరెక్షన్ నా ప్లేట్ ఫుల్ ఉంది. హ్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీలో ఒక కమర్షియల్ హిట్ కొట్టాలి ఒక డైరెక్టర్గా. హ్మ్. అది తర్వాత చేసుకోవచ్చు, బట్ ప్రస్తుతంగా నా ప్లేట్లో అది లేదు. హ్మ్. ఒక 2 years తర్వాత మేబీ ఐ కెన్ డూ దాట్, నాట్ రైట్ నౌ. అండ్ ఐ వాంట్ టు వర్క్ విత్ యంగ్ డైరెక్టర్స్. హ్మ్. ఎందుకంటే నేను నా మైండ్లో కొంచెం ఒక సెపరేషన్ బిల్డ్ చేశాను. హ్మ్. ఆ సెపరేషన్ ఏంటంటే, తెలుగు సినిమా అంటే నాకు మాత్రం యాక్టింగ్ చేయాలి, హ్మ్. హిందీ సినిమాలు అంటే నాకు మాత్రం డైరెక్షన్ చేయాలి. డిఫరెంట్ వేస్ అప్రోచ్. సో ఆ సెపరేషన్ నేను పెట్టా, హ్మ్. ఎందుకంటే మళ్ళీ ఆ కెరియర్స్లో తేడా వస్తుంది. హ్మ్. ఇక్కడ డైరెక్షన్, అది నేను అనుకున్న ప్రకారంగా. ఓకే. అక్కడ ఒక యాక్టర్గా వెళ్ళినప్పుడు అక్కడ తేడా వస్తుంది. హ్మ్. సో నేను కొంచెం క్లియర్గా ఉన్నాను. హ్మ్. అక్కడ నాకు ఆల్రెడీ ఒక దారి దొరికింది డైరెక్షన్లో, ఇక్కడ ఆల్రెడీ ఒక దారి ఉంది యాక్టర్గా. సో ఎందుకు డిస్టర్బ్ చేయాలి? హ్మ్. ఇప్పుడు ఆ డిస్టర్బ్ చేయడం కరెక్ట్గా అనిపించలేదు. కానీ డెఫినెట్లీ నా దగ్గర మంచి సబ్జెక్ట్ ఉన్నప్పుడు, నా దగ్గర ఏదో మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు, మంచి ఫైనాన్సెస్ ఉన్నప్పుడు, డెఫినెట్లీ నెక్స్ట్ 2-3 yearsలో ఐ విల్ ట్రై టు డూ. ఇఫ్ ఐ ఫీల్ ఓన్లీ, మాత్రం నాకు అది అనిపిస్తే దిస్ ఇస్ షార్ట్ హిట్ సబ్జెక్ట్, ఓకే. అది అనిపిస్తే 100% నేను చేస్తాను. ఐడియా ఉన్నారా ఎవరైనా యాక్టర్స్ చేయించడానికి? మీరే చేస్తారా, ఇంకా స్టార్స్ తీసుకొస్తారా? అది
అంటే ఒకసారి ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నప్పుడు తర్వాత ఒక స్టార్స్ కోసం ఒక ఆలోచించాలి. ప్రస్తుతంగా నా దగ్గర లేదు సబ్జెక్ట్. ఓకే. కొన్ని ఐడియాలు ఉన్నాయి కానీ టోటల్ ఈరోజు ఐడియాస్తో పని అవ్వదు కదా, మొత్తం స్క్రిప్ట్ ఉండాలి లాస్ట్ సీన్ లాస్ట్ షాట్ వరకు. సో కొన్ని ఐడియాలు ఉన్నాయి బట్ ఐ విల్ సీ. ప్రస్తుతంగా ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై హిందీ ఫిల్మ్ డైరెక్షన్ అండ్ ఇక్కడ ఉన్న యాక్టింగ్ ప్రాజెక్ట్స్. ఓకే. ఇంకా మల్టీ స్టార్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా, సో ఎవరితో ఉందా మీరు ఛాన్స్ చేయాలని ఏమన్నా అవకాశం? అంటే ఆఫ్ కోర్స్ ఐ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీ వన్. బాలకృష్ణ గారు, ఐ రియలీ లవ్ హిస్ ఫిల్మ్స్, ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ బాలకృష్ణ గారు డస్. ఐ వాంట్ టు వర్క్ విత్ నాని గారు, వాట్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ హీ డస్. మొన్న రిలీజ్ వచ్చింది నాని గారిది, మొన్న ప్యారడైజ్ చూసారా, గ్లిమ్స్ వచ్చింది. మీమ్స్ వచ్చింది, అది దట్ ఈస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఐ ఫీల్ పాన్ ఇండియా. మళ్ళీ దసరా సినిమా చూసాను, చాలా నచ్చింది నాకు. అండ్ ఐ రియలీ లైక్ ద వర్క్ దే ఆర్ డూయింగ్. I still like the work what Satyadev is doing. I like his acting also and his performance also. And of course Allu Arjun is one of now India's biggest superstars. I like all of their work definitely, and I like the attitude of Sidhu Tillu. Sidhu his attitude is very mind blowing. His dialogue delivery I think is with that Telangana accent and separate track. Yeah, separate track. I like that because that image is required. That image is required. So I like the kind of work these people are doing. I also like the experiments which Vishwak Sen does. I like his experimental attitude. So inka future projects emunna? Next project with the title of the project is not titled. It is with Varalakshmi Garu and Naveen Chandra. Already shooting is going on. I'm playing a negative character. Okay. ఇంకో ఇందాక చెప్పాను కదా, షణ్ముఖ రిలీజ్ అవుతుంది. 21st March షణ్ముఖ రిలీజ్. అది సాయి కుమార్ అండ్ వికా గౌర్. ఇంకొక సినిమా నేను ఒప్పుకున్నాను, అది అంటే ఫైనలైజ్ అవ్వలేదు ఇప్పటి వరకు, కానీ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్తో ఉంది. థ్రిల్లర్ ఉంది సినిమా, పేరు చెప్తాను ఇప్పుడు, కానీ పెద్ద ప్రొడక్షన్ హౌస్తో అటాచ్ ఉంది. హిట్ అండ్ రన్. అది కామెడీ థ్రిల్లర్ ఉంది. సో ఈ 3 సినిమాలు ఆల్రెడీ స్టార్ట్ అయింది. Let us see. Okay. Next. Okay, all the best అండి ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. సో బందీ కూడా చాలా రెస్పాండ్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వెల్ టైం. థ్యాంక్ యూ యశ్వంత్ గారు. మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, కీప్ టు ఇట్. సైనింగ్ ఆఫ్.